అధ్యక్ష కమిటీలు మరియు మండల అధ్యక్ష కమిటీలు గ్రామస్థాయి నాయ బ్రాహ్మణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి మన జిల్లా అధ్యక్షులు అందరూ మన సతీష్ అన్న కానీ మిగతా అధ్యక్షులు కానీ చాలా క్లుప్తంగా ఈ విషయంలో చాలా మనందరికీ ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఏం కావాలో కూడా మనకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో ఉన్నాం. మనం అనుభవిస్తున్నటువంటి జీవితం మన కళ్ళ ముంగట ఉన్నది కాబట్టి మన అందరికీ తెలుసు. ఇంత తెలిసి కూడా మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉండడానికి కారణం మీరు అనుకున్న అనైక్యతనే. మరి ఐక్యత మీదకి రావాలి అంటే ఈ ఈ రాష్ట్ర కమిటీలో ఈ 18 లెటర్ ప్యాడ్ లేకుండా ఒక్క లెటర్ ప్యాడ్ మీదకి వచ్చి ఇటువంటి సమస్య గురించి పోరాడాలనేదే నా ఆకాంక్ష. ఎప్పుడైతే ఒక్క లెటర్ ప్యాడ్ మీదకి వచ్చి మన సమస్యల మీద మనం కొట్లాడతామో అప్పుడే మన సంఘానికి మనకు మన హక్కులకు విలువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా మనకి ఇంతకుముందు కూడా మనకు పెద్దలు ఈ విషయం చాలాసార్లు గుర్తు చేయడం జరిగింది. దానివల్లనే మన రాష్ట్ర అధ్యక్షులతోని సమావేశం నిర్వర్తించకుండా మనకు ఎటువంటి పనులు పూర్తి స్థాయిలో చేయకపోవడం అదే కారణమని నాకు తెలిసింది. అదే రకంగా మనం మన ఐక్యతతోనే ముందుకు పోయి మనం ఏమనుభవిస్తున్నాం, మన తాతలు ముత్తాతలు మన అయ్యలు అందరూ పోయింది, ఇక మనం వచ్చినాం, ఇక బతుకుదాం అనుకున్న అటువంటి తరుణంలో ఇక మన పిల్లలు బతుకుతారు, ఇక మనం కూడా అందరిలాగా బంగ్లాలు కట్టుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, ఇక మన వృత్తి ముందుకు పోతుంది అనుకున్నటువంటి తరుణంలో ఈ కార్పొరేట్ సంస్థ అనే దయ్యం సంస్థ అనేది వచ్చి మన జీవితాలను కాలరాస్తుంది. కాబట్టి దీన్ని మనం అందరం ఐకమత్యంతో ఉన్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయ బ్రాహ్మణుడు చేయగలిపితేనే ఈ యొక్క సమస్యలు మనకు పరిష్కారం అవుతాయనే నా అభిప్రాయం. మరి ఈ యొక్క 18 సంఘాలు ఒక లెటర్ ప్యాడ్ మీదకి రావాలి. మరి మనం అనుభవిస్తున్నటువంటి సమస్య ఏమున్నది, ఈ 10 సంవత్సరాలల్లా ఎన్నో దుకాణాలు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడ పోయి టెంట్ వేసి ధర్నా చేసినా ఇది చట్టంలో లేదు. చట్టంలో లేని దానికి మేము స్టేషన్ నుంచి మేమేం చేస్తామంటే మేము హన్మకొండలో ఒక 1000 మందితోని ఒక 3-4 సార్లు ఆ ఎమ్మెల్యేని పట్టుకొని కూడా ధర్నాలు 1000 స్తంభాల గుడి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఎన్ని ధర్నా కార్యక్రమం చేపట్టినా ఎన్నిసార్లు రిఫరెండం ఇచ్చినా కలెక్టరే అంటాడు మీరు జీవో తీసుకురండి, మీ జీవో తీసుకొస్తే ఫస్ట్ నేనే వస్తా ఆ షాపులు పెట్టకుండా తీసుకురావడానికి. కానీ ఆ జీవో మనకు లేదు. ఇంత మంచి సమావేశం నిర్వర్తించినందుకు ఎంత మంచి ముచ్చట అంటే ఇటువంటి కొట్లాడాలి. ఆ నాయ బ్రాహ్మణులు స్టేట్ లెవెల్లో ఈ జీవో తీసుకొచ్చే దాని మీద ఇంతకంటే ఇట్లా కాదు. మనం 1,00,000 మందితోని గతంలో మన సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఎలాగైతే చేసినామో అలా మనం కనుక చేసి మన ప్రభుత్వాన్ని మన ఒక జీవో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని ఇక్కడ ఎక్కువ మాట్లాడినా కూడా ఇక్కడ సమయం లేదంటారు. మిగతా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, అందరూ బాగా మాట్లాడినారు, అందరికీ సమస్య తెలుసు. కానీ మనం అందరం ఐక్యతతోని ముందుకు పోతే ఈ జీవో తీసుకొస్తే తప్పితే మన జీవితాలు లేవు. లేకపోతే మన కులమే వెనుకబడిపోయే కాలం వచ్చింది. అంత రెడ్డి వెల్మ ముస్లిం మిగతా కులాలు అందరూ ముందుకు వచ్చే అటువంటి పరిస్థితి మోపైంది. కాబట్టి ఐక్యతతోని మనం ముందుకు పోయి ఈ సమస్య పరిష్కారం చేయాలని మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.